మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. బైబిల్ గ్రంథం నుంచి ఒక స్త్రీని ఉదయాన్ని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. తన జీవితంలో నిరాశపడిపోయింది. 12 సంవత్సరాలు ఇబ్బంది పడిపోయింది. 12 సంవత్సరాలు తన జీవితంలో నిరాశపడిపోయిన నిలిచిపోయిన ఒక స్త్రీ. మనకు తెలిసిన ఒక కథే, మనకు తెలిసిన ఒక విషయమే, నిజంగా జరిగిన ఒక సంఘటన బైబిల్ గ్రంథం లెక్కించబడింది, రాయబడింది. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ గురించి. ఈమె చూడండి, 12 సంవత్సరాలు బాధపడింది. ఎవరు ఈమెను ఓదార్చారో, ఎవరు ఓదార్చలేదో చూడండి. ఈ 12 సంవత్సరాలు ఈ బాధలో ఏ మనిషిని ఓదార్పైన ఈమెకి సహాయం చేయగలదా? డబ్బు సహాయం చేయలేదు, మాటలు సహాయం చేయలేదు. ఆమెను మంచి ప్లేసెస్కి, మంచి మంచి స్థలాలు తీసుకెళ్ళి తిప్పినా సహాయం కాదు. బైబిల్ చెప్తుంది, డాక్టర్స్ ఆమెను పరిశీలించి పరీక్షించి అన్నీ చేసినా డాక్టర్స్ చేయెత్తేసారట. చూడండి, ఇంకా దారుణంగా ఆమె పరిస్థితి అయిపోయింది. బైబిల్ చెప్తుంది. నాకు తెలీదు నీ జీవితంలో ఎంతకాలం నుంచి నువ్వు కష్టపడుతున్నావో, ఎంతకాలం నీ జీవితంలో నీకు ఇబ్బంది కలుగుతుందో నాకు తెలియదు. ఏది నీ హృదయానికి బాధ కలుగు చేస్తుందో నాకు తెలియదు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. గొప్ప కార్యం ఆయన చేయబోతున్నాడు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామే, 12 సంవత్సరాల నుంచి వేదన గుండా వెళ్తున్నామే. ఈమె విన్న ఒక్క విషయం ఏంటంటే, ఈ 12 సంవత్సరాల్లో ఎంతమందో డాక్టర్స్ గురించి ఆమె విన్నది. ఎంతోమంది డాక్టర్స్ గురించి విని ఆ డాక్టర్స్ దగ్గరికి ఆమె వెళ్ళింది. అయితే ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ డాక్టర్స్ ఏమీ చేయలేకపోతున్న విషయం బైబిల్ గ్రంథంలో మనకు రాయబడింది. అవును, బైబిల్ మనకు చెప్తుంది, డాక్టర్ చేతిలో స్వస్థత లేదని, దేవుని చేతిలో స్వస్థత అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. సంతోషమే, ఒక డాక్టర్ ఇస్తున్న మెడికేషన్ వల్ల ఈరోజు నీకు క్యూర్ అయిందంటే సంతోషపడు. దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడని. ఎందరో జీవితంలో వారికి వచ్చిన రోగంతో ఈరోజు మరణించిన వారు ఉన్నారు. నిలబడలేక జీవితంలో అయిపోయి ఈరోజు గతించిపోయి ఉన్నారు. నిన్నైతే ఒక మెడికేషన్ ద్వారా, ఒక డాక్టర్ కేర్ ద్వారా నీ జీవితంలో ఈరోజు పైకి వచ్చి ఉంటే సంతోషపడు. దేవుని అనుగ్రహం నీకు ఇవ్వబడింది. దేవుడు నిన్ను రక్షించాడు, స్వస్థపరచాడని సంతోషపడు. మిగతా కాలము జీవితము ఆయన చేతిలో పెట్టావు. ఒకవేళ రక్షింపబడి నీ జీవితంలో జరిగిన ఆ విషయంలో దేవుడు స్వస్థపరిచిన తర్వాత కూడా నువ్వు ఈ లోకానికి లొంగిపోయావేమో, లోకానికి నీ జీవితం అమ్మేసుకున్నావేమో. లేదు, వెనక్కరా, నీ దేవుడు నిన్ను పిలిచిచున్నాడు. ఈ ఉదయాన్న నేను పిలుస్తున్నాను. ఈ 12 సంవత్సరాలు ఆమె దిగులు పడిపోయింది. ఈ 12 సంవత్సరాలు ఆమెకు ఎన్నో రిలేషన్షిప్స్ కోల్పోయింది, ఎందరినో కోల్పోయింది, ఎన్నో మాటలు అన్ను విన్నది. ఈ 12 సంవత్సరాలు కూడా బాధ కలిగిన ఒక దృశ్యం ఆమె జీవితంలో, ఒక విషయం ఆమె జీవితంలో జరిగింది. సగమా ఇలాంటి ఒక ఆమె ఎంతోమంది డాక్టర్ గురించి విన్నట్లుగానే యేసయ్య గురించి కూడా విన్నది. నేను చెప్తున్నాను వినండి, డాక్టర్ అందరి గురించి మనం చాలామందికి డాక్టర్స్ గురించి చెప్తాం. ఆ డాక్టర్ బాగా ట్రీట్ చేస్తున్నాడు, ఈ డాక్టర్ బాగా ట్రీట్ చేస్తున్నాడు. ఎంతోమంది డాక్టర్స్ గురించి మనతో మంచిగా ఉన్న డాక్టర్స్ గురించి, లేకపోతే మనకి ఏదైనా లాభం ఉన్న డాక్టర్స్ గురించి కానీ, లేకపోతే ఒక మంచి ట్రీట్ చేసే డాక్టర్స్ గురించి కానీ మనం అమాంతంగా ఒక కథలాగా అందరికి చెప్తాం. సగం మర్చిపోయామేమో, డాక్టర్ని యేసయ్యని పరిచయం చేయడం మర్చిపోయావేమో. ఒకవేళ అక్కడ ఎవరైనా అడిగితే నీకు తలనొప్పి వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నాకు ఈ మధ్యకాలంలో బాలేదు, ఆరోగ్యం సరిగా లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలని అడిగితే ఈ డాక్టర్ చూపిస్తున్నావేమో. ఆ డాక్టర్ని చూపించడానికన్నా ముందు యేసయ్యని చూపించాను. నేను చెప్తున్నాను, ఆ డాక్టర్ క్యూర్ చేయలేనిది కూడా యేసయ్య క్యూర్ చేయగలడు. ఈ మధ్యకాలంలో తరచుగా నీకు తలనొప్పి వస్తుందేమో, లేకపోతే తరచుగా నీ శరీర అనారోగ్యం పాలైందేమో. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ ఏది కనుగొనలేకపోతున్నాడేమో, ఏ స్కాన్ కూడా చెప్పలేకపోతుందేమో. ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను విను. యేసయ్య దగ్గర శీఘ్రంగా దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. గొప్ప స్వస్థత నీ శరీరము యేసయ్య నామంలో అనుభవించబోతుంది. సగమా ఆ రోజు ఏమనుకుందట, యేసయ్య గురించి విన్న తర్వాత, ఈయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు ఈయన స్వస్థపరుస్తాడు. వస్త్రపు చెంగు మాత్రం పుడితే చాలు ఆయన నుంచి స్వస్థ నాకు విడుదలవుతుంది. నేను ఆయన ముడితే చాలు నేను బాగైపోతాను.
ఆయన ముడితే చాలు నేను బాగైపోతాను. ఆమె అలా అనుకునే బయలుదేరింది. నేను చెప్తున్నాను వినండి, యేసయ్య దగ్గర ఎలా ఉంటుందంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను ఈ విధంగా విశ్వాసం ఉంచుతున్నాను అయ్యా, ఇక్కడి నుంచి నాకు మేలు చేయవంటే నీ గురించి ఎంత కిందకైనా దిగిపోవడానికి ఇష్టపడతాడు, నీకు ఇవ్వడానికి. అవును, నిజంగా నీ తండ్రి చూడు, మన యూజువల్గా మన బిడ్డలు ఒకవేళ ఒక 2-3 మీకు బిడ్డలు ఉంటే వారిలో ఒక్కొక్కరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చే చిన్నోడు చిన్న హైట్ ఉండడం, పెద్దోడు కాస్త కొంచెం హైట్ ఉండడం. వీరికి ఎలా అయితే ఒక తండ్రి వంగి ఇచ్చినప్పుడు వారు ఆ హైట్కి వంగి ఇస్తారలా, నీ విశ్వాసం ఎంత అంత కిందకు దేవుడు వంగి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ చెప్తుంది, ఆ రోజు ఆ మంచి ముట్టిందట. ముట్టిన తర్వాత సగం అవినండి, ముట్టిన తర్వాత వెంటనే ఆమె రక్తధార కట్టిందని బైబిల్ చెప్తుంది. అవును, ఆమె రక్తధార కట్టివేయబడింది. దేవుని కృప సంగమా, నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం వస్తే దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుని కార్యం నువ్వు చూడబోతున్నావు అంతే. ఎవరు ఆపలేరు ఆ కార్యాన్ని. డాక్టర్స్ దగ్గరికి ఎంతో కాలం నుంచి వెళ్తున్న ఈ స్త్రీకి, ఎంతో కాలం నుంచి బాధపడుతున్న ఈ స్త్రీకి ఒక్కసారి యేసు నామమునందు విశ్వాసం వచ్చినప్పుడు మొత్తం మారిపోయింది. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నువ్వు ఆయన విశ్వాసం ఉంచు, నేను గొప్ప కార్యాలు చేస్తాను, గొప్ప కార్యాలు చూస్తావు. సగమా ఈ స్త్రీ డాక్టర్స్ అందరిద్దరు కూడా డబ్బులు పట్టుకుని వెళ్ళింది. అవును, అందుకే బైబిల్ చెప్తుంది ఆమె ఇంకా సంకట పడిపోయింది, ఇంకా ఇబ్బంది పడిపోయిందని, డబ్బులు కూడా అయిపోయిందని బైబిల్ అక్కడ రాసి చూపించింది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చింది? డబ్బు తీసుకొచ్చిందా? లేదు మా, విశ్వాసం తీసుకుని వచ్చింది. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమీ అడగట్లే, నువ్వు విశ్వాసం మాత్రం అడుగుతున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచావా, గొప్ప కార్యం చూడబోతున్నావు. రా, దేవుని విశ్వాసం ఉంచు, గొప్ప కార్యాలని దేవుడు చేయబోతున్నాడు. ఆయన నీ కొరకు తన కుమారుడు వదులుకున్నవాడు. నేను ఎంత ప్రేమించాడు చూడు, నీ కొరకు తన కుమారుడిని సైతం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈమె కూడా ఈ 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ కూడా నమ్మింది, ఆయన నాకు కూడా చేస్తాడు, నాకు కూడా చేస్తాడు, అందరికీ చేస్తాడు కదా, నాకు కూడా చేస్తాడు. ఈ ఉదయాన్న నీకు కూడా యేసయ్య చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు నెమ్మది, సమాధానం, ధైర్యము నేను ప్రకటించుచున్నాను యేసయ్య నామములో. అయ్యా, వారు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వారి జీవితంలో గంభీరమైన కార్యాలు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రం. నా తండ్రి, ఇప్పుడే వారు ఒకవేళ రక్తస్రావ స్త్రీకున్న రోగం వల్ల వారి జీవితంలో ఏ రోగం ఉన్నప్పటికీ యేసు నామములో 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఈ ఒక్క క్షణంలో స్వస్థపరిచినట్లుగా ఇప్పుడే దీర్ఘకాలం నుంచి బాధపడుతున్న ప్రతి స్త్రీ పురుషులకు ఇప్పుడు యేసు నామములో స్వస్థత ప్రకటించుచున్నాను తండ్రి. యేసయ్య నామములో నీ బిడ్డలు స్వస్థ అనుభవించుదురుగాక. ఈ ఉదయమున దేవుని స్వస్థత నీ బిడ్డలు అనుభవించుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. నీ బిడ్డలను సంపూర్ణ స్వస్థపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. మా పాపములను క్షమించావు, మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని నీతివంతులుగా చేశావు, నీ ఎదుట ధైర్యంగా నిలబడే అవకాశం ఇచ్చావు. నీ బిడ్డలే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సగమా, నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ధైర్యంగా ఉండవు. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అంత విశ్వాసం ఉంచు. God bless you. See you tomorrow.